ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం. బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజజీవిత గాథ ఎలా? ముందుగా, ఆనంద్ ఉన్న ఈ పరిస్థితిలో మరింత బాధాకరమైన విషయం ఏమిటి? డైరీలు బరువుగా లేవు, కానీ వాటి వెనుక ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ భాగంలో తెలుసుకుందాం. ఆనంద్ డైరీస్ భాగం 6. డైరీల అభ్యర్థన భాగం 2. ఆనంద్ లోపలికి వెళ్లిన తర్వాత హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది. నా మనసంతా ఆనంద్ ఆలోచనతో నిండిపోయింది. దాదాపు 45 నిమిషాలు అతనితో మాట్లాడిన తర్వాత ఆనంద్ గురించి నేను గమనించిన కొన్ని విషయాలు ఇవి. కాలేజీ రోజుల్లో నేను చూసిన ఆనంద్కు, ఇప్పుడున్న ఆనంద్కు మధ్య ఎలాంటి తేడా కనిపించలేదు. బహుశా ఈ 17 ఏళ్లలో ఆనంద్ను మళ్లీ కలిసిన మొదటి స్నేహితుడు నేనే అయి ఉండొచ్చేమో అనిపించింది. ఆనంద్ మాటల్లో ఒక విధమైన జాగ్రత్త, ప్రతి వాక్యం కొంచెం ఆలోచించి చెప్పినట్టుగా అనిపించింది. అతని మాటల్లో ఏదో తెలియని బాధ, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను మాట్లాడేది చాలా తక్కువే అయినా, మాట్లాడిన ఆ కొద్దిపాటి మాటల్లోనే అతని జీవిత భారమంతా వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అతని గొంతులో ఉత్సాహం కన్నా అలసట ఎక్కువగా వినిపిస్తుంది. చూసే వారికి అతని జీవితం సాధారణంగానే కనిపించవచ్చు. ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, బయటకు అన్నీ సవ్యంగానే ఉన్నట్టే కనిపించవచ్చు. కానీ ఒక మనిషి జీవితాన్ని బయట కనిపించే వాటితోనే అంచనా వేయలేం. ఎందుకంటే కొందరి జీవితాల్లో అసలు యుద్ధం బయట ప్రపంచంతో కాదు, వారి మనసులోనే జరుగుతూ ఉంటుంది. ఆనంద్ పరిస్థితి కూడా అలాంటిదే. తన పరిస్థితి గురించి అటు ఎవరికీ చెప్పుకోలేక, ఇటు ఆ పరిస్థితి నుంచి బయటపడలేక, ఏదోలా జీవితాన్ని గడిపేస్తున్నాడు. బహుశా జీవితం అతన్ని అలా మార్చి ఉండొచ్చు. ఎప్పుడో ఎక్కడో ఎదురైన అనుభవాలు అతనిలో ఈ జాగ్రత్తను, ఈ భయాన్ని నాటి ఉండి ఉండొచ్చు. అతని ఇంటిని చూసినా, అతని ప్రవర్తనను గమనించినా, అతను ప్రతి చిన్న విషయానికి ఎంత లెక్కలు వేసుకుంటూ బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. కనీస అవసరాల దగ్గర కూడా ఖర్చు పెట్టడాన్ని వాయిదా వేస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఏదైనా కొనాలన్నా, మాట్లాడాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా 10 సార్లు ఆలోచించే మనిషిలా అనిపిస్తాడు. అతని ఇంట్లో కనిపించే ప్రతి వస్తువు కూడా చాలా కాలంగా వాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొత్తదనం అనే భావనే అక్కడ కనిపించదు. అవసరం ఉన్నా కూడా, ఇది ఇంకొన్ని రోజులు పనిచేస్తుంది అన్న భావంతో వాడుకుంటూ ఉండే మనిషిలా అనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ వయసులో కూడా అతను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అతని ప్రవర్తనలో ఒక వెనుకడుగు ఉంది. ఎవరినీ బాధపెట్టకూడదనే ఆలోచన. లేకపోతే, తన గురించి ఎవరైనా ఏమనుకుంటారో అన్న సంకోచం ఉండటం. అతని పరిస్థితి చూసినా, జీవితం అతనికి చాలా ఇచ్చినట్టు కనిపించలేదు, కానీ తీసుకున్నవి మాత్రం ఎక్కువగా అనిపించాయి. అన్నింటికంటే, అతను ఏదో చెప్పకుండా దాచుకుంటున్నట్టుగా, అతని కళ్లలో మౌనం, ఎప్పుడూ ఒక విధమైన భయం కనిపిస్తుంది. అది ఏదో ఒక విషయం కోల్పోతానన్న భయమా? లేక తనకు ఇష్టం లేని ఇలాంటి జీవితం అనుభవిస్తున్నందుకు బాధ? అనేది అర్థం కావడం లేదు. కాని అతను ఎప్పుడూ ఏదో తెలియని ఒత్తిడిలో ఉన్నట్టే అనిపిస్తాడు. కొన్ని జీవితాలు బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళ్లి చూస్తే ప్రతిరోజు వాళ్లు పడుతున్న పోరాటం తెలుస్తుంది. ఆనంద్ జీవితం కూడా అలాంటిదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఆనంద్ బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా, లోపల మాత్రం ఎన్నో ఆందోళనలు, ఎన్నో ప్రశ్నలు, భయాలు, గాయాలు, బాధలు, చెప్పలేని సంఘర్షణలు నిశ్శబ్దంగా పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత కలతతో ఉన్నాడో అర్థమవుతుంది. ఏదో అతన్ని నిరంతరం కలవరపెడుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రపంచానికి తన బాధ తెలియనివ్వకుండా ఉండి, తన బాధతో తానే బతుకుతున్న మనిషిలా కనిపిస్తాడు. ఆనంద్ బయటకు నవ్వుతున్నప్పటికీ, అది హృదయం నుంచి వచ్చిన నవ్వులా కాక, ఎదుటివారికి తన బాధ కనిపించకూడదనే ఒక ప్రయత్నంలా అనిపిస్తుంది. ఆనంద్ ఉన్న ఈ పరిస్థితిలో, మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, అతను తన బాధను బయటపెట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. కొందరు బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుని ఉపశమనం పొందుతారు. మరికొందరు ఏడ్చి తమ మనసును తేలిక చేసుకుంటారు. కానీ ఆనంద్ అలాంటి వాడు కాదు. తనలో ఏమి జరుగుతున్నా, బయటకు ఏమి తెలియనివ్వకుండా మౌనంగా భరిస్తున్నాడు. తన బాధను తనలోనే దాచుకుని, ప్రతిరోజూ తనలోని ఆలోచనలతో, భయాలతో, జ్ఞాపకాలతో నిశ్శబ్దంగా, తన మనసుతో తానే పోరాడుతున్నాడు. చివరిగా, కాసేపటికి, ఆలోచనలు మళ్లీ ఆనంద్ తీసుకురాబోతున్న ఆ డైరీల వైపు మళ్ళాయి. ఆనంద్ ఎందుకు వాటిని ఇవ్వడానికి ముందు అంతగా ఆలోచించాడు? ఎందుకు అంతగా హెచ్చరించినట్టుగా మాట్లాడాడు? ఇలాంటి మనసు ఉన్న వ్యక్తి, డైరీలు రాస్తే, అందులో ఏమి రాసి ఉండొచ్చు? అవి సాధారణ రోజువారీ విషయాలా? లేకపోతే, అతని మౌనం మాటలుగా మారిన పేజీలా ఉంటాయా? ఆనంద్ బయట చెప్పలేని బాధలు, అందులో దాచుకున్నాడా? లేదా, తనతో తానే మాట్లాడుకున్న నిజాలు, ఆ పేజీల్లో కనిపిస్తాయా? వీక్షకులకు ఒక ప్రశ్న. ఆనంద్ అంతగా హెచ్చరించేలా, ఆ డైరీల్లో ఏమి ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక తెలియజేయండి. ఆనంద్ గురించి మరింత తెలుసుకొనేందుకు, ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు. ధన్యవాదాలు.